క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మన్నాత మన వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. 4వ అధ్యాయం ప్రారంభము. ఉపోద్ఘాతము. 1వ అధ్యాయం నందు ప్రియుడు నన్ను నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొనునని ప్రియుని యొక్క గాఢమైన ప్రేమను గూర్చి పలుకుచు, ప్రియుని ప్రేమ ద్రాక్షారస మాధుర్యము కన్నా మాధుర్యము కలదని పాడుచున్నది. ప్రియుని నామ పరిమళము మహిమ కలదని పలుకుచున్నది. ప్రియుని ప్రేమ నెరిగిన ప్రియురాలు శ్రమ వల్ల నలుపుగా పైకి కనబడినను నేను ఆత్మీయ అనుభవంలో సౌందర్యవంతురాలనని పలుకుచుండెను. ప్రియుని మంద మేత నెరిగిన ప్రియురాలు ప్రియుని వలన అలంకరణ గలదై ప్రియునితో కొనియాడబడుచున్నది. చివరకు ప్రియుని యొక్క సహవాసపు చోటు పచ్చనిదని పలుకుచున్నది. 2వ అధ్యాయం నందు ప్రియుని సహవాస కాంతి వలన ప్రియుని రూప లక్షణములు గల షారోను పుష్పమై స్త్రీలందరిలో శ్రేష్టమైన వల్లి పద్మముగా కనబడుచు ఆనందముతో ప్రియుని సహవాసమందుగల మధుర స్థితిని తెలుపుచున్నది. ప్రియుని ప్రేమ ధ్వజమును కలిగి ప్రేమాతిశయముతో మూర్చిల్లి ప్రియురాలి ప్రేమకు ఇష్టమయ్యే వరకు సహవాసము కలదై ప్రియుని రాక స్వరమును వినుచున్నది. ప్రియుని సహవాసము వలన కలిగిన ఫలితమును వెల్లడి చేయుచున్నది. తుదకు ప్రియుడు నేను ఒక్కటై ఉన్నామని పలుకుచున్నది. ఇట్టి స్థితి గల ప్రియురాలు 3వ అధ్యాయం నందు మంద స్థితి గలదై ప్రేమయందు చల్లారి మరలా ప్రయాసపడి ప్రియుని ప్రేమలో పరిపూర్ణమై ప్రియుని చూచి ప్రియుని విడిచిపెట్టగా పట్టుకుని అందరకు ప్రియుని చూపినది. ప్రియుని వలన కలిగిన వైభవ రూపమును కనపరచు ప్రియునికి హాయినిచ్చు మంచమై ప్రియుని పెండ్లి వార్తను అందించు పల్లకి అయినది. ఈ రాజైన పెండ్లి కుమారుని ధ్యానించి రాజవంశపు సియోను కుమార్తెగా మార్చబడినది. అందువలననే 4వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలి యొక్క రూపమును వర్ణించుచు కొనియాడుచుండెను. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి. పరమగీతము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన. ప్రియుడవైన ప్రభువా, నీ ప్రియురాలైన సంగవధువుతో 1000 సంవత్సరముల నుండి మాట్లాడుచున్నందువల్ల కలిగిన మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుచున్న వధువు సంఘ రూపం ఎట్టిదో మాకు తెలుపుటకు మాతో మాటలాడుమని మహిమ సుందరుడైన యేసునామంన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ 4వ అధ్యాయం అంతటిలో ప్రియుడు ప్రియురాలిని గూర్చి పలికిన పలుకులు మహిమోన్నత స్థితిని బయలుపరచు మాటలుగా కనబడుచున్నవి. 1 నా ప్రియురాలా అని ప్రియుడు ప్రియురాలిని గనపరచుచున్నట్లు ఈ మాట వలన తెలియచున్నది. ప్రియురాలు కూడా ప్రియుని గనపరచుచూనే ఉన్నది. ప్రియురాలు ప్రియుని యొక్క పావన రక్తముతో శుద్ధి అయిన తరువాత నేను పాపిని అనుట ప్రియునికి ఇష్టము లేదు కనుక పాపపు దుస్థితి తలంపులోనికి సహితము రాకుండా చూచుకున్న ప్రియురాలే ప్రియుని గనపరచున్నది. 2 నీవు సుందరివి, నీవు సుందరివి. ఈ మాటలే ప్రియుడు ప్రియురాలితో పరమగీతము 1:15 నందు పలికినట్లు చూడగలము. అక్కడ వ్రాసిన భావమే ఇక్కడను సరిపోవును. అక్కడ పలికిన ప్రియుడు ఇక్కడ పలుకుటకు కారణమేమి? ప్రియురాలి యొక్క స్వరూప సౌందర్యమంతయు వర్ణించుచున్నారు కనుక ప్రియురాలిని చూడగానే ప్రియునికి ప్రియురాలి యొక్క పరిశుద్ధమైన పరిపూర్ణ సౌందర్యము ఇహ జీవితంలోనూ పరజీవితంలోనూ పరిశుద్ధురాలుగానే కనబడుచున్నందున నీవు సుందరివి అని పలికిను. ఇట్లు 2 మారులు పలుకుటలో ప్రియురాలి సుందరత నిశ్చయమైనట్లు తెలియచున్నది. 3 ముసుగు. సిరియా, పాలస్తీనా, ఐగుప్తు దేశములలోని స్త్రీలు తమ ఇంట్లలో నుండి బయటకు వెళ్ళినప్పుడు ముసుగు వేసుకుందురు. ఈ ముసుగు వారి గౌరవ స్థితిని తెలియచేయుచున్నది. ముఖ్యముగా ప్రదానము చేయబడిన పెండ్లి కుమార్తెలు తమకు భర్తలు కాబో వారి ఎదుట తమ ముఖములు కనబడకుండునట్లు ముసుగు వేసుకుందురు. ఆదికాండం 24:64. క్రైస్తవ వివాహమునకు సిద్ధపడిన వధువు వస్త్రములను ఆభరణములను అలంకరించుకుని పైన ముసుగు వేసుకొనును. ఈ ముసుగు పెండ్లి కుమార్తె యొక్క అలంకరణను, గౌరవమును, అధికారమును కనపరుచుచున్నది. పైన చెప్పబడినట్లే ఈ వచనమునందు వధువుగా సిద్ధపడిన పెండ్లి కుమార్తెకు ముసుగున్నట్లు చూచుచున్నాము. ఈ ముసుగు పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువునకు వధువు సంఘం యొక్క అధికారమును, గౌరవమును, అలంకరణను చూపుచున్నది. గువ్వకు స్వభావ సిద్ధమైన ముక్కు,
పరిశుద్ధ స్థితిని చూపు కన్నులు ఉన్నందున ఎట్లు పక్షులలో గౌరవ స్థితి కలిగి ఉన్నదో అట్లే పెండ్లి కుమార్తెకు గౌరవ స్థితి గల ముసుగు కలదు. సంగమునకు అన్ని భాగ్యములిచ్చి ఆభరణములచే అలంకరింపచేసి మహా ఉన్నత స్థితి గల గౌరవ స్థితికి తెచ్చినను ముసుగు లేని ఎడల కొరత గలదిగానే ఉండును. కాని ముసుగు పరిపూర్ణ గౌరవము గల రూపమునకు తెచ్చును. ఉదాహరణకు రిబ్కా అన్ని ఆభరణములను వస్త్రములను వేసుకుని ఇస్సాకు నొద్దకు తెచ్చినప్పుడు సౌందర్యం గల పెండ్లి కుమార్తెయే కాని ఇస్సాకును చూచి ముసుగు వేసుకున్నప్పుడు పూర్ణ సౌందర్యం గల పెండ్లి కుమార్తె అయినది. కనుక ఇస్సాకు శారా గుడారంలోనికి తీసుకుని వెళ్ళెను గాన పెండ్లి కుమార్తెను పరిపూర్ణ పెండ్లి కుమార్తెగా చూపునది ముసుగు. ప్రియుడు ప్రియురాలి యొక్క ముసుగు గుండా ప్రియురాలి కన్నులు చూచుచుండెను, ప్రియురాలును ముసుగు గుండా ప్రియుని చూచుచుండెను. పరిపూర్ణ సౌందర్య స్థితినిచ్చిన ముసుగు గుండా వధువు యొక్క సర్వావయములను చూచుచు వాటి యొక్క పరిశుద్ధతను వర్ణించుచుండెను. 4 కన్నులు. ఒకరినొకరు చూచుకున్నప్పుడు మొదట కనుబడినవి కన్నులే కనుక ప్రభువు ముందుగా ప్రియురాలి కన్నులను చూచుచుండెను. నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. బైబిల్ నందు గువ్వ పావురము పరిశుద్ధతను తెలుపుచున్నవి కనుక ఈ కన్నులు గువ్వ యొక్క పరిశుద్ధతను కనపరచుచున్నవి. ప్రభువు గువ్వ రూపము గల వధువు పరిశుద్ధాత్మ తండ్రి రూపంలోనికి వచ్చినందున గువ్వకు పోల్చిరి. గువ్వ సృష్టిలో హాని లేని నమ్రత గల పైచూపు కలిగిన పవిత్రమైనది. అందుచేత ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన వధువు సంఘ కన్నులు అట్టివే అని ఎరిగి గువ్వ కన్నులకు పోల్చి పలికెను. ఏక దృష్టి కలిగి సృష్టిలోనూ దేవుని మహిమను చూడగల ధ్యాన కన్నులు దావీదు, దేవుని దివ్య జ్ఞానమును చూపగల జ్ఞాన కన్నులు సొలొమోను, నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును చూడగల విశ్వాస కన్నులు పౌలు, దేవుని స్వరూపమును నిదానించి చూడగల ఆత్మ కన్నులు మోషే యోహాను కలిగినదే సంఘము. నేటి కాలంలో ఇట్టి అనుభవ కన్నులను సంపాదన చేసుకుని నిమిత్తమే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచెను. 5 తల వెంట్రుకలు. కన్నులను వర్ణించిన ప్రియుడు ప్రియురాలి తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందలను పోలియున్నవని వర్ణించుచుండెను. గిలాదు పర్వతము సముద్ర తీరమునకు 2000 అడుగుల ఎత్తున ఉన్నది. ఇక్కడ మేత విస్తారము గనక మేకల మందలు విస్తారముగా ఉండును. పరమగీతము 4:1, 6:5. ఈ గిలాదు పర్వతము పాలస్తీనాలో ఉన్నది. దీని ప్రాముఖ్యత బైబిల్ అంతటిలోనూ కనబడుచున్నది. ప్రియురాలి వెంట్రుకలు మేకల మందలకు పోల్చుటకు మేకల వెంట్రుకలు నల్లనివి చక్కనివి. ప్రియుడైన ప్రభువు యొక్క తల వెంట్రుకలు నల్లగా నుండి నొక్కులుగా ఉన్నవి. పరమగీతము 5:11. అవి ప్రియుని యొక్క సుందర స్థితిని తెలుపుచున్నవి. అట్లే ప్రియురాలి యొక్క తల వెంట్రుకలు ప్రియుని యొక్క తల వెంట్రుకల వలె నల్లగాను నొక్కులుగాను ఉన్నవని తెలుపుటకు ప్రియురాలి తల వెంట్రుకలు ఎత్తు పల్లములు గల గిలాదు పర్వతమంతటి మేకల మందను పోలియున్నవని పలికెను. మానవుని తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. ఆయన సెలవులేనిదే ఒక్కటైనను రాలదు. మత్తయి 10:29-30. అనగా వధువు సంఘం యొక్క తల వెంట్రుకలు కాపుదల గలవి. ఈ సంఘము పడిపోదు. శరీర వెంట్రుకలే విలువగలవి. అయినా ఆత్మీయ వెంట్రుకలు సూర్య కిరణముల వలె ఉండును. మేకల మందల నివాసము ఎత్తైన గిలాదు పర్వతము అట్లే వధువు సంఘ నివాసము మోక్షమందు ఉన్నతమైన నూతన యెరూషలేము. మంద అనగా అనేకము అట్లే ఈ పెండ్లి కుమార్తె యొక్క అంతస్తులో అనేకులుందురు. గిలాదు పర్వతం మీద మేకల మందలు ఎక్కుచూ దిగుచూ ఉన్నప్పుడు క్రింది నుండి పై వరకు అంతస్తులుగా కనబడును. అలాగే ఉన్నతమైన నూతన యెరూషలేం నందున్న వధువు సంఘంలోనూ రకరకములైన అంతస్తులు గలవారుగా ఉందురు. వధువు సంఘ శిరస్త్రానము కిరీటము 12 నక్షత్రములు 12 గుంపులు. ప్రకటన 12:1. అవి తెలుపుటకే తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవని వ్రాసిరి. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు ఏ సుందర కళ సంఘ వధువు నాకిచ్చుటకు వచ్చినావో అట్టి సుందర కళ మాకును దయచేయమని త్వరగా వచ్చుచున్న మహిమరూపి అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.